కుక్కలను మేపేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కరుణామయులు. అంటే మంచివారు. అంటే ఒక జీవరాశి మీద అంత ప్రేమను చూపించుతున్నారు అంటే వాళ్ళు చాలా మంచివాళ్ళు. అయితే ఆ మంచితనం అనేది ఎంతవరకు అనేది తెలియని కారణంగా అది పక్కదారి పడితే ఆ మంచంతా వృధా అయిపోతుందన్నమాట. ఇంతకీ విషయం ఏంటంటే, కుక్క దేవుడి గదిలోకి వెళ్ళకూడదు, వంట గదిలోకి వెళ్ళకూడదు, పడక గదిలోకి వెళ్ళకూడదు. దానికి ఒక సపరేట్గా ఒక గది ఉండాలి. మీరు కుక్కనే ముట్టుకున్న తర్వాత స్నానం చేయకుండా దేవుడి గదిలోకి వెళ్ళినా, వంట గదిలోకి వెళ్ళినా, పడక గదిలోకి వెళ్ళినా మీకు అది మంచిది కాదు. అది దోషం వస్తుందన్నమాట. ఈ మెయింటెనెన్స్ అంతా మీరు చేయగలిగిన వాళ్ళు కుక్కలను మేపండి. ఇప్పుడు ఉన్న కుక్కలకి న్యాయం చేసి తర్వాత కుక్కలని పెంచాలా లేదా అనేది మీరు నిర్ధారణ చేసుకోండి. మీరు అనవసరంగా మంచి అనేది ఎంతవరకు తెలియని కారణంగా నష్టపోకండి. ఈ కుక్కల గురించి, కుక్కల పెంపకాల గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఏ జంతువులను ఇంట్లో ఉండాలి ఉండకూడదు అనే విషయాన్ని మీరు యూట్యూబ్లో కొడితే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. లోకా సమస్త సుఖినో భవంతు.